గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. వెల్కమ్ బ్యాక్ టు బాలాబెక్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ గేర్స్. అంటే గేర్స్ అనేవి తయారు చేసేటప్పుడు గేర్స్ కి హార్డనింగ్ ప్రాసెస్ అనేది మనకి ఎక్కువగా ఇవ్వాలి కాబట్టి సో దీనికోసమని హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అది లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లో 4 కేటగిరీస్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ మెథడ్స్ అని అన్నాం. ఏంటంటే అక్కడ 4 మెథడ్స్ అనేది ఫ్లేమ్ హార్డనింగ్ అండ్ కార్బోరైజింగ్, నైట్రైడింగ్ అండ్ కార్బో నైట్రైడింగ్ అనేది 4 కేటగిరీస్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ గా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇన్ దట్ అగైన్ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసింది ఏంటంటే వాట్ ఈస్ ద హీట్ ట్రీట్మెంట్ అండ్ అగైన్ వాట్ ఈస్ ద ఫ్లేమ్ హార్డనింగ్ ప్రాసెస్ అనేది లాస్ట్ వీడియోలో మనం చూడడం అనేది జరిగింది. ఏమా? సో అట్ ద సేమ్ టైం ఇంకేం మనం డిస్కస్ చేసాం అక్కడ. సో మనం తీసుకునే ఈ మెటీరియల్స్ అనేది గేర్స్ అనేది తయారు చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేది మనం తీసుకుంటాం కాబట్టి సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ లో కూడా కొన్ని కేటగిరీస్ ఆఫ్ మెటీరియల్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్నాం. మోస్ట్లీ ఇండస్ట్రీ పర్పస్ లో అల్లాయ్ స్టీల్స్ అనేది మనం జనరల్ గా యూజ్ చేయడం అనేది జరుగుతుందని డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఎందువల్లంటే అల్లాయ్ స్టీల్స్ అనేది సో జనరల్ గా కార్బన్ స్టీల్స్ అండ్ అల్లాయ్ స్టీల్స్ కి మనం తీసుకుంటాం. కార్బన్ స్టీల్స్ లో అల్లాయ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది తక్కువగా ఉంటాయి అండ్ అల్లాయ్ స్టీల్స్ లో మోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి దానికి హార్డ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల అల్లాయ్ స్టీల్స్ అనేది జనరల్ గా యూజ్ అవుతుంది అనేది లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటంటే సేమ్ కంటిన్యూషన్ ప్రాసెస్, అంటే లాస్ట్ వీడియోకి కంటిన్యూస్ గా ఈ వీడియో. ఓకే, సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఏమా? సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే కంటిన్యూషన్ ఏంటంటే కార్బోరైజింగ్. సో కార్బోరైజింగ్ అనేది ఏంటి? ఓకే, సో కార్బోరైజింగ్ అనేది ఏంటి అంటే జనరల్ గా మనం ఒక మెటీరియల్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఆ మెటీరియల్ కి మనం హార్డనింగ్ అనేది మనం అప్లై చేయాలి అంటే అదర్ ఎలిమెంట్స్ అనేది మనం ఓవర్ సర్ఫేసెస్ లో గానీ లేదంటే ఇంక్లూడింగ్ ఆఫ్ మెటల్ తో మనం యాడింగ్ చేయడం అనేది జరిగితేనే అక్కడ మెటల్ అనేది హార్డ్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. ఈ హార్డ్ అనేది పెరగటానికి హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది వన్ ఆఫ్ ద మెథడ్ గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది అండ్ మేజర్ పార్ట్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ లో ఒకసారి చూడండి, ఈ విధంగా మనం ఒక మెటీరియల్ అనేది మనం తీసుకున్నట్లయితే ఈ మెటీరియల్ పైన కార్బోరైజింగ్ అని అన్నాడు కాబట్టి కార్బన్ పార్టికల్స్ అనేది డిఫ్యూజ్డ్ అనేది చేయాలి. అంటే ఇది సమ్ హూపర్ అనుకోండి, లేదనుకుంటే నాజిల్ అనుకోండి. ఈ నాజిల్ నుంచి కార్బన్ పార్టికల్స్ అనేది మనం ఓవర్ సర్ఫేస్ లో మనం డిఫ్యూజ్డ్ అనేది చేయటం అనేది చేయాలి. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం తీసుకునేది అండ్ అగైన్ త్రూ నాజిల్ నుంచి అగైన్ హీటింగ్ ప్రాసెస్ అనేది ఒక ఫ్లేమ్ లాగా మనం ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఫ్లేమ్ అనేది ఏంటి? ఇక్కడ మనం తీసుకునేది ఆక్సిడేషన్ ఫ్లేమ్. క్లియర్? ఈ ఆక్సిడేషన్ ఫ్లేమ్ వల్ల ఇక్కడ మెటల్ సర్ఫేస్ అనేది హీటింగ్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ హీటింగ్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతుంది అంటే ఏంటి? మెటల్ అనేది హీట్ అవుతుంది అంటే ఇట్స్ ఆల్మోస్ట్ చేంజెస్ టు గ్రెయిన్ స్ట్రక్చర్ ఫార్మేషన్, ఆస్టనేట్ గా పిలవటం అనేది జరిగింది. అంటే హీట్ అనేది అప్లై చేయటం వల్ల అక్కడ గ్రెయిన్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అనేది జరిగింది. ఆ చేంజ్ అయ్యే ప్రాసెస్ ని ఆస్టనేట్ అని పిలవటం అనేది జరిగింది. రైట్, ఇక్కడ ఎప్పుడైతే హీట్ అనేది జరుగుతుందో సర్ఫేస్ లో, ఆ హీట్ అవుతున్నప్పుడు త్రూ హోపర్స్ నుంచి ఆ నాజిల్స్ నుండి మనం ఈ కార్బన్ కాంటెంట్ కలిగిన పార్టికల్స్ అనేది మనం ఫ్లో అనేది చేసినట్లయితే ఈ హీట్ జరిగిన సర్ఫేసెస్ లో ఆ కార్బన్ పార్టికల్స్ అనేది ల్యాప్ అవడం అనేది జరుగుతుంది. ఏమా? ఎప్పుడైతే ల్యాప్ అవుతుందో ఈ పైన ఈ సర్ఫేస్ అనేది హార్డ్ మెటల్ గా, అంటే ఓన్లీ సర్ఫేస్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా తీసుకోండి, ఇది ఒక మెటీరియల్ అనుకోండి. ఈ మెటీరియల్ పైన ఇక్కడ హీటింగ్ అనేది జరుగుతుంది. ఈ సైడ్ నుండి మనం త్రూ హోపర్స్ ద్వారా మనం కార్బన్ పార్టికల్స్ అనేది ఫ్లో చేస్తున్నాం అంటే ఏంటి? ఇదంతా హీటింగ్ అనేది జరుగుతూ అంటే ఈ డైరెక్షన్ లో హీటింగ్ అనేది జరుగుతూ వస్తుంది. హీట్ అవుతున్న టైంలోనే పైనుండి మనం కార్బన్ పార్టికల్స్ అనేది ఫ్లో అనేది చేయాలి. ఈ వచ్చిన కార్బన్ పార్టికల్స్ అనేది ఈ సర్ఫేస్ లో
ల్యాప్ అవ్వటం అనేది జరుగుతుంది, అంటే అడ్డుపోవడం అనేది బాండింగ్ అవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ బాండింగ్ అవ్వటం వల్ల హార్డ్నెస్ అనేది, అంటే సర్ఫేస్ మాత్రమే హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే వీర్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీని పర్పస్ కోసం అని ఇక్కడ మనం సో కార్బురైజింగ్ మెథడ్ అనేది, కార్బురైజింగ్ హీటింగ్ మెథడ్ అనేది మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. సో కార్బురైజింగ్ ఈజ్ ఏ హార్డెనింగ్ ప్రాసెస్. కార్బురైజింగ్ అనేది ఏంటి? హార్డెనింగ్ ప్రాసెస్. అంటే మెటల్ ని హార్డ్ చేయడానికి మనం తీసుకున్న వన్ ఆఫ్ ద మెథడ్, హీట్ ట్రీట్మెంట్ మెథడ్ అనేది సో కార్బురైజింగ్, ఇన్ విచ్ కార్బన్ డిఫ్యూజెస్ ఇంటూ ద సర్ఫేస్ లేయర్ ఆఫ్ స్టీల్ పార్ట్. ఇది మనం తీసుకున్న వర్క్ పీస్ కాబట్టి ఈ వర్క్ పీస్ స్టీల్ పార్ట్. ఓకే, ఈ స్టీల్ పార్ట్ యొక్క అప్పర్ లేయర్ లో మనం డిఫ్యూజ్డ్ అనేది చేయాలి, విచ్ కార్బన్ డిఫ్యూజ్ ఇన్ ద సర్ఫేస్ లేయర్ ఆఫ్ స్టీల్ పార్ట్. అంటే మనం తీసుకున్న సర్ఫేస్ పైన సో డిఫ్యూజ్డ్ అనేది చేయాలి అట్ ఏ టెంపరేచర్ హై. టెంపరేచర్ అనేది ఎంత ఉండాలి? ద టెంపరేచర్ ఈస్ వెరీ హై. సో దట్ మీన్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం, హై టెంపరేచర్ మీన్స్ మోర్ దాన్ టెంపరేచర్, అంటే మోర్ దాన్ క్రిటికల్ టెంపరేచర్. ఏమా? సో మోర్ దాన్ క్రిటికల్ టెంపరేచర్ అనేది మనం ఎక్కువగా హీట్ అనేది చేసినట్లయితే, సో ఇప్పుడు స్టీల్ టెంపరేచర్ ఇస్ హై ఎనఫ్ టు చేంజ్ ద స్టీల్ గ్రెయిన్ స్ట్రక్చర్. అంటే ఏంటి? మోర్ దాన్ టెంపరేచర్ అనేది మనం ఆ సర్ఫేస్ పైన, ఈ సర్ఫేస్ పైన అప్లై చేసేటప్పుడు ఈ సర్ఫేస్ లో మనం స్ట్రక్చర్ ఫార్మేషన్ అనేది చేంజ్ అవుతుంది అని అన్నాం. ఓకే, సో చేంజెస్ ద స్టీల్ గ్రెయిన్ స్ట్రక్చర్, అంటే హీటింగ్ అనేది జరిగినప్పుడు మాత్రమే. ఓకే, సో దిస్ చేంజ్ ఎనేబుల్స్ ద స్టీల్స్ టు అబ్జార్బ్ కార్బన్స్. సో హీట్ అనేది మనం అప్లై చేస్తున్నాం త్రూ ఫ్లేమ్ తో హీట్ అనేది అప్లై చేస్తున్నాం కాబట్టి అప్లై చేసేటప్పుడు ఆస్టనైట్ గా ఫామ్ అవుతుంది. ఆస్టనైట్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో ఈ టెంపరేచర్ పైన మనం కార్బన్ పార్టికల్స్ అనేది ఫ్లో చేయడం వల్ల ఆ కార్బన్ పార్టికల్స్ ని అబ్జర్బ్ అనేది చేసుకుంటుంది. అబ్జర్బ్ కార్బన్స్. సో ద రిజల్ట్ ఈజ్ ఏ వియర్ రెసిస్టెన్స్ లేయర్. ఆ అప్లై చేయడం వల్ల ఏంటంటే, దేనికోసం మనం అప్లై చేయడం అంటే ఈ సర్ఫేస్ లేయర్ అనేది వియర్ రెసిస్టెన్స్, అంటే ఇట్స్ కరోజన్ కానీ లేదనుకుంటే స్క్రాచెస్ అనేది మనం చేసేటప్పుడు ఆ గీత లాంటివి పడకుండా ఉండడానికి దాన్ని వియర్ రెసిస్టెన్స్ అని అంటాం. సో అలాంటివి పడకుండా ఉండడానికి సో ఓవర్ సర్ఫేస్ లో మనం కార్బన్ పార్టికల్స్ అనేది ఫ్లో చేయడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి ప్రాసెస్ ని మనం కార్బురైజింగ్ ప్రాసెస్ గా మనం పిలవటం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద కార్బురైజింగ్ హీటింగ్ ప్రాసెస్. ఓకే, అండ్ వెన్ ఏ స్టీల్ పార్ట్ ఈస్ క్వించింగ్, అంటే ఆల్రెడీ హీటింగ్ అనేది జరిగింది. ఓకే, హీట్ అనేది అప్లై చేసాం, సో పైన కార్బన్ పార్టికల్స్ అనేది మనం అప్లై చేసాం, సో కంప్లీట్ గా హార్డెనింగ్ అనేది తయారైంది. సో ఎప్పుడైతే హార్డెనింగ్ గా తయారైందో ఈ యొక్క మెటల్ ని డైరెక్ట్ క్వించింగ్ ప్రాసెస్ అనేది చేయాలి. సో ఈ క్వించింగ్ ప్రాసెస్ అనేది ఏంటి? సడన్ కూలింగ్ ప్రాసెస్. క్వించింగ్ అనేది ఏంటి? సడన్ కూలింగ్ ప్రాసెస్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ద క్వించింగ్. ఓకే, ఈ క్వించింగ్ అనేది ఎలా జరగాలి అంటే ఒకసారి చూడండి. సో ఇక్కడ ఈ డైరెక్షన్ లో నేను ఈ డైరెక్షన్ నుండి ఇలా హీట్ అనేది ఇలా అప్లై చేసుకుంటూ వస్తున్నాను. ఓకే, సో ఇలా వస్తున్నప్పుడు ఈ సైడ్ నుండి అగైన్ త్రూ హోపర్ ద్వారా కార్బన్ పార్టికల్స్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, రెండు కూడా. సో ఎట్ ద సేమ్ టైం ఈ డైరెక్షన్ ఇలా వస్తూ ఉండేటప్పుడు ఈ ఎప్పుడైతే పార్టికల్స్ అనేది దీనిపైన ల్యాప్ అవుతున్నాయో అలాంటి కండిషన్ సైమల్టేనియస్లీ, అంటే ఈక్వల్ గానే సో ఇక్కడ కూలింగ్ ప్రాసెస్ కూడా ఈక్వల్ గా ఈ డైరెక్షన్ లో కూలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని సడన్ కూలింగ్ ప్రాసెస్ అని అంటాం. అదర్ దెన్ ఆల్మోస్ట్ అయిన తర్వాత అయినా సరే డైరెక్ట్ మనం ఒక వాటర్ ట్యాంక్ లో కానీ లేదంటే వాటర్ బకెట్స్ లో కానీ లేదంటే ఆయిల్ బకెట్స్ లో కానీ మనం డైరెక్ట్ మనం డిప్పింగ్ అనేది చేయొచ్చు. సో ఇలా చేసిన క్వించింగ్ అంటారు. సడన్ కూలింగ్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ క్వించింగ్. ఓకే, వెన్ ద స్టీల్ పార్ట్ ఈస్ క్వించింగ్ ద హై కార్బన్ కాంటెంట్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ బికమ్స్ హార్డ్. అలా చేయటం వల్ల ఏంటంటే సో కంప్లీట్ గా అవుటర్ సర్ఫేస్ అంతా కూడా హార్డ్ గా తయారవుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ కార్బురైజింగ్ హీటింగ్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ నైట్రేటింగ్. సో నైట్రేటింగ్ అనేది ఏంటి? సో ఇప్పుడు కార్బురైజింగ్ అనేది ఏ విధంగా అయితే కార్బన్ పార్టికల్స్ అనేది ఓవర్ సర్ఫేసెస్ లో మనం త్రూ డిఫ్యూజ్ అనేది చేసామో అలానే నైట్రోజన్ గ్యాసెస్ అనేది కూడా ఓవర్ సర్ఫేస్ లో మనం డిఫ్యూజ్డ్ అనేది చేస్తే దాన్ని మనం నైట్రేటింగ్ అని అంటాం. ఒకసారి చూడండి.
సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సర్ఫేస్ హార్డనింగ్. ఇది కూడా వన్ ఆఫ్ ద సర్ఫేస్ హార్డనింగ్ అనేది చేయడానికి వన్ ఆఫ్ ద హీట్ ట్రీట్మెంట్ మెథడ్. ఓకే, సో హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్. నైట్రేటింగ్ diffuses nitrogen into the surface of certain materials creating a hard surface. సింపుల్, ఏమి లేదు. అంటే ఇక్కడ మనం ఇలా ఒక సర్ఫేస్ అనేది తీసుకుంటే ఈ సర్ఫేస్ లో ఇక్కడ మనకి ఒక ఫ్లేమ్ అనేది ఫామ్ అవుతుంది, అంటే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హీట్ అవుతున్నప్పుడు లాస్ట్ కార్బోరైజింగ్ లో కార్బన్ పార్టికల్స్ అనేవి తీసుకున్నాం. ఇక్కడ నైట్రోజన్ అనేది సో త్రూ నాజిల్ ద్వారా మనం ఫ్లో చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా ఫ్లో చేసినట్లయితే అక్కడ మనం తీసుకున్న ఈ సర్ఫేస్ వర్క్ సర్ఫేస్ లో హార్డ్ అనేది ఇంక్రీజ్ అవటం అనేది జరుగుతుంది. సో వాట్ ఎవర్ ఈ కంప్లీట్ గా ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా సర్ఫేస్ మెటీరియల్ ని హార్డ్ అనేది చేయడానికి కదా మనం అన్ని చేసేది. సో అందుకని ఇక్కడ ఈ కార్బరైజింగ్ అనేది కూడా హార్డనింగ్ ప్రాసెస్ కి మనం తీసుకుంటాం. అలాగే నైట్రేటింగ్ కూడా సో ఆల్మోస్ట్ ఇట్స్ ద హార్డ్ సర్ఫేస్ క్రియేటింగ్ ఏ హార్డ్ సర్ఫేస్. అంటే మనం తీసుకునే సర్ఫేస్ అనేది హార్డ్ సర్ఫేస్ గా క్రియేట్ అవడానికి సో ఇక్కడ కూడా అగైన్ నైట్రేటింగ్ అనేది నైట్రేటింగ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది సింపుల్ గా. ఓకే, అండ్ మోర్ రెసిస్టెన్స్ టు వియర్ అండ్ కరోజన్. సో ఇట్స్ రెసిస్టెన్స్ టు వియర్ అంటే వీరింగ్ ప్రాసెస్. ఓకే, ఫస్ట్ వీరింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ రెసిస్టెన్స్ చేస్తుంది. నెక్స్ట్ కరోజన్ అంటే డ్యూ టు అట్మాస్ఫియర్ కండిషన్ నుండి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో వీటి నుండి ఇట్స్ ద ప్రొటెక్ట్. సో ప్రొటెక్ట్ అనేది ఇవ్వడానికి సో ఈ టైప్ ఆఫ్ నైట్రేటింగ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, ఫోర్త్ వన్ ఈస్ కార్బోనైట్రేటింగ్ హీటింగ్ ప్రాసెస్. సో కార్బోనైట్రేటింగ్, సో ఇక్కడ ఏంటంటే ముందుగా మనం డిస్కస్ చేసిన కార్బోరైజింగ్, సెకండ్ వన్ నైట్రేటింగ్. సో ఈ కార్బోరైజింగ్ లో కార్బన్ పార్టికల్స్, నైట్రేటింగ్ లో నైట్రోజన్ అనేది విడివిడిగా మనం అప్లై డిఫ్యూజ్ అనేది చేసి హార్డనింగ్ అనేది ఇంక్రీజ్ చేయడం అనేది చేసిందాం. ఓకే, సో అలానే ఇక్కడ ఏంటంటే కార్బో నైట్రేటింగ్ అంటే కార్బన్ ఆటమ్స్ అండ్ నైట్రోజన్ ఆటమ్స్ ఈ రెండు కూడా మనకి ఈ ఫ్లేమ్ అనేది వచ్చేటప్పుడు హీటింగ్ అనేది జరిగేటప్పుడు ఈ టూ ఆటమ్స్ ని కూడా ఒకేసారి మనం డిఫ్యూజ్ చేసినట్లయితే సో ఆ మెటల్ యొక్క హార్డ్నెస్ అనేది ఇంకా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది అని అన్నాడు. ఓకే, సో ఒకసారి చూద్దాం. కార్బోనైట్రేటింగ్, ఇట్ ఈస్ ఏ మెటలాజికల్ సర్ఫేస్ మోడిఫికేషన్ టెక్నిక్. సో ఇక్కడ మెటలాజికల్ సర్ఫేస్ మోడిఫికేషన్ అనేది ఏంటి? సో కంప్లీట్ గా మనం తీసుకున్న మెటల్ అనేది ఏదైతే ఉంటుందో కంప్లీట్లీ పౌడర్ ఫామ్ లో మనం తీసుకుంటాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టెక్నిక్. ఇట్ ఈస్ ఏ మెటలాజికల్ సర్ఫేస్ మోడిఫికేషన్ టెక్నిక్. ఓకే, సో దట్ ఈస్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద సర్ఫేస్ హార్డ్నెస్. సో ముందుగా మనం డిస్కస్ చేసిన వాటికి కూడా హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ చేసాం. నైట్రేటింగ్ లో కూడా సర్ఫేస్ అనేది హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. అలానే ఇక్కడ కూడా సో ఇంక్రీజ్ ద సర్ఫేస్ హార్డ్నెస్, ఇక్కడ కూడా సర్ఫేస్ హార్డ్నెస్ ని ఇంక్రీజ్ చేయడానికే ఈ టైప్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. సో సర్ఫేస్ హార్డ్నెస్ ఆఫ్ మెటల్స్ అండ్ రిడ్యూసింగ్ వియర్ రెసిస్టెన్స్ అనేది బాగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, వీరింగ్ అనేది తగ్గిస్తుంది అండ్ హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ అవడం అనేది జరుగుతుంది. సో డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ అంటే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుండేటప్పుడు డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ atoms of carbon and carbon plus nitrogen two atoms ni kuda so directly diffused on surface of the workpiece. ఈ వర్క్పీస్ పైకి మనం డిఫ్యూజ్డ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ హీటింగ్ అనేది జరుగుతుంది. హీటింగ్ అవుతున్నప్పుడు ఈ టూ ఆటమ్స్ ని కూడా అంటే ఈ టూ కేటగిరీస్ ఆఫ్ ఆటమ్స్ ని కూడా సో డిఫ్యూజ్డ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ atoms of carbon and nitrogen diffuse into the metal surface. Okay, so the surface hardness obtained may be 55 to 60 HRC. So HRC అనేది ఏంటి? ఇక్కడ రాక్వెల్ హార్డ్నెస్ అని అంటాం. రాక్వెల్ HRC ఏంటి? రాక్వెల్ హార్డ్నెస్ ఆ సింపుల్ గా RC అని కూడా మనం పిలవచ్చు దీన్ని, రాక్వెల్ హార్డ్నెస్ అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.